హలో గుడ్ మార్నింగ్ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీరందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఏం లేదు, మా ఇంట్లో ఏం చేసుకోము. సో కానీ నాకు వరలక్ష్మి వ్రతం ప్రసాదం వచ్చింది. ఈరోజు బోల్డ్ అంత పని ఉంది, అదేంటో చెప్తాను మీకు. ప్రసాదం ఏమొచ్చిందో చూపిస్తాను. నా ఫ్రెండ్ చేసుకున్నారనమాట పూజ. సో తను ఇంటికి ప్రసాదం పంపించారు. ఇలా చిత్రాన్నము, అదే పులిహోర, వడలు, బోండాలు, తర్వాత ఐ థింక్ ఇది పాయసం, ఇది పెరుగన్నమా, పెరుగన్నం, ఇది పెరుగన్నము, పాయసము, కేసరిబాత్, ఇవి ప్రసాదాలు. మా ఎన్ని పంపించారు చూడండి. పండు ఆల్రెడీ తినడం కూడా స్టార్ట్ చేసింది. ఈరోజు నాకుండే పని ఏంటి అంటే వాయనాలకు పిలిచారు తాంబూలం కోసమని. సో ప్రస్తుతానికైతే 4 ఇన్విటేషన్స్ ఉన్నాయి నాకు. సో అక్కడికి అన్నిటికీ వెళ్ళాలి. వాటన్నిటికంటే ఫస్ట్ నేను క్లీన్ చేసుకోవాలి హౌస్ని. ప్రసాదం చూడండి పంపించింది కొద్దు. డిన్నర్ ఏం చేసుకోవచ్చు, లంచ్ ఏం చేసుకొని అవసరం లేదు మనం. ఇంకా ఏంటది చూపి. స్వీట్ ఏంటి దీంట్లో పీనట్స్ కూడా పెట్టారు. క్యాషియస్ స్వీట్ పూర్ణం. ఎవ్రీ ఇయర్ మాకైతే శ్రావణ మంగళగౌరి వ్రతం ఉంటుంది, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకా మా ఇంట్లో అయితే వరలక్ష్మి వ్రతం ఏం లేదు కాబట్టి సింపుల్గా పూజ చేసేసుకుంటాము. దేవునికి అభిషేకం చేసి నార్మల్గా ఎవ్రీ డే ఎలా చేస్తామో అలా కొంచెం దీపారాధన అవి చేసేస్తాను. నిన్న నైట్ ఏమైంది అంటే ఇంటికి ఫ్రెండ్స్ వచ్చారు. సో అలా కబుర్లు చెప్పుకుంటూ బాగా లేట్ అయిపోయింది. అందుకే నాకు పని కూడా పెద్దగా ఏం అవ్వలేదు. ఈరోజు ఇంకా కూర్చొని పని చేసుకుంటున్నాను. పండు నేను వాయనాలకు పిలిచారని చెప్పాను కదా, పండు నేను ఇద్దరం కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే పండుని ఎందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాను అంటే లాస్ట్ ఇయర్ కూడా తీసుకెళ్ళలేదు ఇన్వైట్ చేసినప్పుడు. ఈసారి కొంచెం తీసుకెళ్ళి పండు కూడా కొంచెం ట్రెడిషన్స్ అవి తెలుస్తాయి కదా అన్నట్టు పిలిచిన వాళ్ళందరికీ తీసుకెళ్ళాలి అనుకున్నాను, వాళ్ళందరి ఇంటికి. ఫస్ట్ టైం నువ్వు అటు తుడుచుకున్నావు అంటే అది పోతుంది. ఫస్ట్ టైం సరే సరేలే, ఓకే, రాకపోతే వదిలేసాడు. పండు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి నా శారీ. దిస్ ఈస్ ఫ్రమ్ అన్విత కలెక్షన్స్. అసలు ఈ కలర్ ఎంత ట్రెండింగ్లో ఉంది, నేను ఎప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర ఒక పట్టు చీర కూడా ఉంది, బట్ ఇది చూడగానే పేజ్లో చాలా చాలా నచ్చింది. దీనిపైన వర్క్ కానీ అది చాలా క్లియర్గా భలే ఉంది. సో అందుకే ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ ఈరోజు కట్టుకుందాం అనుకుంటున్నాను. అండ్ దీంట్లోకి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. స్కాలప్ బార్డర్, మొత్తం ఫ్రంట్ బ్యాక్ మొత్తం స్కాలప్ వస్తుంది. అండ్ వెనకాల నాకు టాజల్స్ ఉండాల్సిందే ఏదానికైనా, అంటే షోల్డర్ అవి లూజ్ అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా 3/4 స్లీవ్స్ పెట్టించుకున్నాను. సో ఇది కట్టుకొని ఎలా ఉందో చూపిస్తాను. ఆల్మోస్ట్ టైం అయిపోయింది. నేను ఎప్పుడైతే డైమండ్ నెక్లెస్ కొన్నాను అని చెప్పాను, ఆ రోజే మా అమ్మ చెప్పింది, వచ్చేవి శ్రావణ మాసం శుక్రవారం అలా ఎవరైనా పూజలకు ఇన్వైట్ చేస్తారు కదా, నువ్వు కూడా పూజ చేసుకున్నప్పుడు డైమండ్ నెక్లెస్ వేసుకో, లేకపోతే వాడని కూడా వాడవు అని చెప్పి. అందుకే ఈరోజు బయటికి తీసాను. కొంతమంది క్లియర్గా చూపించండి, అసలు కనిపించలేదు, మీరేం తీసుకున్నారో అని చెప్పారు. సో అందుకోసం వాళ్ళ కోసం నేను ఈరోజు క్లియర్గా చూపిస్తున్నాను. ఇదన్నమాట నేను ఈ శారీలోకి పర్ఫెక్ట్గా సరిపోయింది. దీనిపైన స్టోన్స్ వచ్చేసి అమెథిస్ట్ స్టోన్ అండ్ అన్కట్ డైమండ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా పెండెంట్కి తగ్గట్టుగానే వచ్చాయి, ఇలా ఉంటాయన్నమాట. సో ఇది నా టోటల్ జ్యువెలరీ అండ్ అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ నేను యాజ్ ఐ సెడ్ బిఫోర్ అన్విత కలెక్షన్స్ నుంచి తీసుకున్నాను. నాకు ఎంత నచ్చిందో, అండ్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంది. అందరూ మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చారు. యూజువల్లీ వరలక్ష్మి వ్రతం వస్తుందంటే నేనేం ఎక్కువ ఎగ్జైట్ అయ్యేదాన్ని కాదు, బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మాత్రం నేను చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ఎందుకంటే అందరూ వాయనాలకు ఇన్వైట్ చేస్తున్నారు. హ్యూస్టన్లో ఉన్నప్పుడు కూడా చేసేవాళ్ళు, కానీ అప్పుడు కొంచెం తక్కువ ఫ్యామిలీస్, 2-3 ఫ్యామిలీస్. బట్ ఇక్కడ మాత్రం ఎంతోమంది ఇన్వైట్ చేస్తున్నారు. అండ్ వెళ్తే అక్కడే అవర్స్ అండ్ అవర్స్ కూర్చొని మేము కబుర్లు చెప్పుకుంటూ అలా ఉండిపోతున్నాము. అందుకే నాకు చాలా నచ్చింది.
మీరు చేసుకున్నారా ప్రశాంతి? అదేలే, అదే అన్నావు కదా సింపుల్గా చేసుకుంటూ. ఎలా ఇచ్చినా పర్లేదు. మహాలక్ష్మి వరలక్ష్మి. థ్యాంక్ యూ చారులు. అయిపోయిందా చిన్న? అవును. ఏం డిజైను? ఓ అవును, అప్పుడు అలానే తీసుకున్నా. కావాలి. మా పక్క అపార్ట్మెంట్స్లోనే ఇంకొక తెలుగు ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళు ఇన్వైట్ చేశారు. మేమందరం కలిసి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళే గ్యాప్లోనే మధ్యలో చాలా ఫొటోస్ అందరం తీసుకున్నాము. బయట మంచిగా రెడీ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజు ఇలా రెడీ అవ్వము కదా, అండ్ బయట క్లైమేట్ కూడా చాలా బాగుంది, లైటింగ్ సన్ లైటింగ్ అంతా బాగుందని చెప్పేసి మంచిగా ఫొటోస్ అవి తీసుకున్నాం. ఇక్కడ మేము ఫొటోస్ అవి తీసుకుంటున్నామా, నాకు తెలియకుండానే మా ఆయన సడన్గా అలా పైనుంచి చూసారంట, కింద మేము ఉన్నాము అని చెప్పేసి ఆ పైనుంచి వీడియో తీశారు. ఇది ఇలా అప్పుడప్పుడు క్యాండిడ్గా కూడా తీస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అడిగినా కూడా క్యాండిడ్గా తీయరు. తిను. చాలు, నాకు న్యాచురల్గా కావాలి. మంచి స్మైల్, క్యూట్ స్మైల్. అలా కాదు, చేయొచ్చు కదా. ఫోటో వీడియో అంటే అబ్బో, అనదర్ పోస్. దగ్గరకు వచ్చేసావేంటి? దూరం ఉండొచ్చు నువ్వు. ఫోటో తీసుకుంటాను. నా దగ్గరికి రావాలి కదా. సరే మీరే తీసుకోండి. ఇప్పుడు ఆంటీ కూడా రావచ్చు, ఛార్జింగ్ అయిపోతుంది. అవునులే, మీరు బ్లర్ అయిపోయారు. నా అందరు మిమ్మల్ని బ్లర్ చేస్తుంది. డన్. జడ తీసేయాలా? తీసేయాలి అది కూడా, ఇంట్లో మళ్ళీ. అప్పుడే అయిపోలేదు, ఆల్మోస్ట్ టైం 10 o'clock అయింది. మేము ఇంకా ఇంకొకరి హౌస్కి వెళ్ళాల్సి ఉంది. పండు ఏమో అక్కడికే టైర్డ్ అయిపోయి, అమ్మ ఇంకా నేను డ్రెస్ చేంజ్ చేసుకోవచ్చా, గాజులు తీసేయవచ్చా ఇలా అడుగుతూనే ఉంది. అందుకే ఇంకా పండుని తీసుకెళ్ళలేదు. అండ్ దట్టు ఇది కొంచెం టౌన్లోకి వెళ్ళాలన్నమాట, అందుకోసమని సర్లే నేను మా ఆయన వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి ఇంకా నైటే వెళ్ళామన్నమాట. ఇంకా వేరే వాళ్ళకైతే నైట్ 12, 1, 2 ఇలా అవుతూనే ఉంటాయి. ఇలా తాంబూలాలు ఎంతమంది పిలిస్తే అందరింటికి నో చెప్పకుండా వెళ్తాం కదా, అందుకని ఆ రోజు మాత్రం ఫుల్ మూన్ ఉంది. ఇంకెక్కడ నుంచి ఒక 15 to 20 minutes టైం పడుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. అక్కడ తాంబూలం తీసేసుకొని అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం, ఎందుకంటే అక్కడ వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళ హౌస్కి తాంబూలానికి వెళ్ళాల్సి ఉండింది. అందుకే టకటక తీసేసుకొని వచ్చేసాను. ఫైనలీ టైం 10:45 అయింది. ఇప్పుడే ఇంటికి వచ్చాము, అన్నీ అయిపోయాయి తాంబూలాలు. ఐ థింక్ ఈసారి అనుకుంటాను హయ్యెస్ట్, అంటే ఒకే రోజే ఇంతమంది ఇళ్ళకి వెళ్ళడం అని చెప్పేసి. లాస్ట్ టైం అయితే ఈ వీక్ నెక్స్ట్ వీక్ ఇలా డబల్గా వెళ్ళాను, కానీ
ఈ వీక్లో ఈరోజు చాలామంది ఇన్వైట్ చేశారు. అందరి హౌసెస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి 10:45 అయింది. వెళ్ళేటప్పుడు ఇలా ఉన్నాను, వచ్చేసరికి ఇలా ఉన్నాను. సో యా, ఇంకా ఇప్పుడు మొత్తం మేకప్ అంతా తీసేసి ఎక్కడికక్కడ సర్దేసుకుంటే డన్ ఫర్ ద డే. Sabbu. Thank you. You mean jewelry collection, huh? I mean Bangles. Yes, yes, Sabbu. Wow, you have lots of beautiful bangles. Thank you. I like these ones the most. నాకు కూడా. Bye. బాయ్. బాగుంది కదా. శ్రావణ్ శుక్రవారం అలా అయిపోయింది. ఇది నెక్స్ట్ డే నేను పండుకి మా మహిళ నుంచి ఒక అవుట్ఫిట్ కుట్టించాను. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే పండుగ కూడా చాలా చాలా క్యూట్గా ఉంది. అండ్ ఇది నెక్స్ట్ డే ఏంటంటే రాఖీ సెలబ్రేషన్స్ కదా, అందుకే రాఖీ కూడా ఈరోజే పెట్టేస్తున్నాను నేను మీకు. నేను పండుతో అభికి కట్టించిన రాఖీస్ అన్నీ ఎవ్రీ ఇయర్ సేవ్ చేసి పెడతాను. నాకు అదొక హ్యాబిట్ ఉంది. అండ్ ఈ ఇయర్ కూడా అలానే సేవ్ చేస్తున్నాను. మేమంతా బిజీగా ఉన్నా లేకపోయినా అభి మాత్రం చాలా బిజీగా అయిపోతున్నాడు. వాడికి ఈ సెలబ్రేషన్స్ రాఖీ కట్టిన వెంటనే వాడికి ఒక పార్టీ ఉంది, బర్త్డే పార్టీ, అది సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నాడు. కట్టు 2 సార్లు కట్టాలి కదా, మరి ఒకసారి కడితే ఎట్లా? బేసిక్ పండు. గిఫ్ట్ ఇవ్వ నువ్వు ఏమి ఇస్తున్నావు? ఇవే ఇవ్వాలి ఏదన్నా కానీ, చేయాలి కదా నువ్వే. నాకేం గిఫ్ట్ చేయలేదా? ఇప్పుడు అక్క నీళ్ళనే చూసుకోవాలి. ఓకే, కేర్ఫుల్గా మంచిగా అక్కడ ప్రొటెక్ట్ చేయాలి. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అక్క ఆల్సో హ్యాస్ టు ప్రొటెక్ట్ యూ అనుకో, బట్ నువ్వు అబ్బాయివి కాబట్టి అక్కని ప్రొటెక్ట్ చేయాలి. అక్క నీకంటే పెద్దది కాబట్టి అక్క నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. దట్స్ ద థింగ్. హ్యాపీ రక్షాబంధన్ గైస్. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్ డాడీ. పిక్చర్స్ ఇద్దాం మీ ఇద్దరికి. కాలు ముక్కోవాలరా 3 times. సో ఈ విధంగా మేము వరలక్ష్మి వ్రతం రోజు అండ్ రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకున్నాము. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.